ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. సమాజం కోసం పోరాడాలి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో ఉన్నారు ఆల్ ఇండియా బంజారా సేవా సదన్ నేషనల్ ట్రెజరర్ భట్టు వెంకన్న గారు. ఆయన మంచి సోషల్ సర్వీసర్ కూడా. ఆడపిల్లల కోసం, అనాథ పిల్లల కోసం, బార్డర్లో సైనికుల కోసం ఆయన ఎన్నో పాటలు రాశారు. అంతేకాదు దేవదేవుళ్ళ మీద కూడా ఆయన దాదాపు 1000 పాటలు రాశారు. ఎన్నో అవార్డులు, రివార్డులు కూడా సొంతం చేసుకున్నారు. సోషల్ సర్వీసర్గా ఒక పబ్లిక్ స్కూల్ హాస్టల్ కోసం ఆయన దాదాపు కొన్ని సంవత్సరాల పాటు పోరాడారు. 2016 నుంచి ఆయన పోరాటం చేస్తే 2024లో ఆ పోరాటం ఫలించి ఆయన అనుకున్నట్లుగా హాస్టల్ ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించింది. సో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేశారు. కొంతమంది సీఎంలతో అవార్డులు, రివార్డులు కూడా ఆయన సొంతం చేసుకున్నారు. మరి ఆయనలో ఈ సోషల్ సర్వీస్ ఎలా పుట్టింది, అలాగే ఈ పాటలు చాలా పాటలు రాశారు దేవుళ్ళ మీద, అలాగే తెలంగాణ ఉద్యమ పోరాటంలో, వీటికి సంబంధించి అన్ని ఆయనతోనే మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే తల్లి. మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. అంటే మంచి సోషల్ సర్వీసర్ చాలా తక్కువ మంది ఉంటారు సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు. అదొకటే కాకుండా మంచి మంచి పాటలు కూడా మీరు రాస్తారు, ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తారు, అనాథల కోసం పోరాడుతారు. అసలు ఫస్ట్ మాట్లాడితే మీలో సమాజం కోసం పోరాడాలి, సమాజానికి ఏదైనా చేయాలి అన్న ఫీల్ ఎప్పుడు వచ్చింది? ఎప్పటి నుంచి ఇలాంటివి స్టార్ట్ చేశారు మీరు సోషల్ సర్వీస్? అమ్మ, చాలా సంతోషం మిమ్మల్ని కలవడము, ఐ డ్రీమ్లో వచ్చి మంచి విషయాల్ని సమాజానికి తెలియపరచడానికి మీరు మమ్మల్ని పిలవడము, మా సేవని మీరు 10 మందికి తెలియపరిచే ఒక ప్రయత్నం చేయడం నిజంగా చాలా కృతజ్ఞతలు ఐ డ్రీమ్ యాజమాన్యానికి. యాక్చువల్లీ నేను ఖమ్మం జిల్లా గరడేపల్లి, ఒక మారుమూల పల్లె ప్రాంతం మాది. అక్కడ చిన్న వ్యవసాయ కుటుంబం, తల్లిదండ్రులది. చాలా నిరుపేదరికం మాది. నిరుపేదరికంలో మా తల్లిదండ్రులు చదువుకు మాకు మా ఊరికి డోర్నకల్కి దాదాపు 5-6 కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట. సో మా తాతగారు అప్పట్లో నిజాం గవర్నమెంట్లో తహసీల్దార్గా ఆయన జాబ్ చేసిర్రు, అంటే వారి దగ్గర సేవలు చేసిర్రు. అప్పట్లో పెదబాల శిక్ష చేసి ఆయన తహసీల్దార్గా చేసిర్రు. అంటే చదువుకునే పరిస్థితి లేదు ఆ రోజులల్లో. అప్పుడే ఆయనకు గుర్రం ఇచ్చి నిజాం సర్కారు మా తాతగారికి, దేవలా నాయక్ గారికి గుర్రం ఇచ్చి శిస్తు వసూలు చేయడము అట్లాంటి చేస్తుంటే, నేను పెద్దబాల శిక్ష చదివితేనే నాకు తహసీల్దార్గా, అంటే శిస్తు వసూలు చేసే ఒక వ్యక్తిగా నియమించింది నిజాం సర్కారు. మరి నా బిడ్డ కూడా ఎందుకు చదువుకోకూడదు అని మా నాన్నగారికి ఆయన నేర్చుకున్న పెద్దబాల శిక్షనే ఆయన నేర్పించిండు అనమాట. సో ఆయన కూడా, మా నాన్నగారు కూడా ఆ రోజుల్లో కోర్టులలో క్లర్క్గా దస్తావేజులు రాసేదనమాట. బలియా నాయక్ గారు దస్తావేజులు రాస్తే ఇంకా ఆ ఏరియాలో ఎవరూ రాయకపోయేది. ఎవరైనా రాయాలన్నా, దస్తావేజులు రాయాలన్నా మా నాన్నగారి దగ్గరనే వచ్చేవారు. ఆయనకు చదువు విలువ తెలుసు కనుక మమ్మల్ని, మేము 4 అన్నదమ్ములము, 3 అక్క చెల్లెళ్ళు, అందులో ఒక మా పెద్ద అన్నకు చదివించడానికి పంపించారు, కానీ ఆయన చదువుకోలేకపోయారు. సో అలా ఆ విధంగా ఉన్నప్పుడు నాకు, మా తమ్మునికి, నాకు నాగేశ్వరరావు మా తమ్ముడు, ఇద్దరికి ఆయన 2 భుజాల మీద ఎత్తుకొని అక్కడి నుంచి 5 కిలోమీటర్లు మన డోర్నకల్ దాకా ఎత్తుకొని పోతుండే అనమాట. సో అలా మేము చదువుకున్నాం. 10th క్లాస్ అక్కడ అయింది. తర్వాత డిగ్రీ చేసినాము, ఎంఏ చేసినాము. సో అక్కడ పల్లె ప్రాంతాల్లో ఉన్న పేదరికము, గిరిజన పిల్లలు, హరిజన పిల్లలు, మా ఊరికి పక్కనే బంజారా అనే గ్రామం ఉంటుంది. అక్కడ హరిజన వాడలు ఉంటాయి అన్నమాట. అక్కడ పిల్లలంతా కూడా చదువులకు చాలా దూరమై మన ఈ కంపెనీలలో, పొలాలలో, తర్వాత ఇటుక బట్టీలలో అట్లా వాళ్ళు బాల కార్మికులుగా వాళ్ళు అవుతూ ఉంటే ఇది కరెక్ట్ కాదు. మనం ఈ పిల్లల్ని చదివించడానికి ఒక ప్రేరణగా తీసుకోవాలా.
అనాథ బిడ్డల గురించి మనకు చేతనైనంత సాయం మనం చేయాలని ఆ రోజు నుంచే మాలో ఈ స్వభావము డెవలప్ అయింది. మనం చదువుకున్న రోజుల నుంచి అలా చేసుకుంటా వచ్చినాము. పాటలు రాయడం ఎప్పటి నుండి స్టార్ట్ చేస్తారు? పాటలు రాయడము అంటే మా నాన్నగారు పద్యాలు బాగా పాడతారు. మేము స్కూళ్ళ నుంచి వస్తాం కదా, స్కూళ్ళ నుంచి వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే సండే రోజు వచ్చిందంటే నాగళ్ళు చేసిన తర్వాత మేము నాట్లేస్తారు, మా పొలాలలో నాట్లేస్తారు కదా, వేసినప్పుడు కరిగట్లు అయిన తర్వాత సండే రోజు ఆవులన్నిటికీ మా బోళ్ళు అంటే ఆ పెద్ద పెద్ద గుట్టలలో ఉంటాయి మావి, ఆ గుట్టలలో ఆవుల్ని తోలి మా నాన్నగారితో తీసుకొని పోతుండే. మాకు ఆయన తీసుకొని పోయి కింద నేల మీద ఇట్లా మట్టి పెట్టి దాని మీద పద్యం రాస్తుండే. ఆ పద్యాన్ని నేర్చుకుంటేనే మాకు ఆ రోజు అన్నం పెట్టేటోడు మా నాన్న. ఏం పద్యము? లోకమందెవడైన లోభిమానవుడుండు, బిచ్చమరిది చేత పెట్టలేడు, తాను పెట్టగా ఇన్న తెగవు పుట్టదు గాని ఎరులు పెట్టగా చూసి ఓర్వలేడు, తాత దగ్గర చేరి తన మూల్యపోయినట్టు జిమ్మతో చాడీలు చెప్పుచుండు. అట్లా ఈ పద్యాలు నేర్చుకుంటేనే మాకు ఏం కావాలన్నా ఇచ్చేవాడు మా నాన్న. ఎంత బాగుంది ఆ పాట, అసలు ఎన్ని రోజులైంది ఈ పాత పాటలు విని అన్నట్లుగా అనిపిస్తుంది. చాలా బాగుంది ఆ పాట. అంటే అలా అంటే మాలో మా నాన్నగారు ఆ రోజు నుంచే నలుగురికి సహాయపడాలరా, నలుగురిలో మనం ఒక గొప్ప వ్యక్తుల్లాగా ఎదగాల, నలుగురికి ఉపయోగపడని బతుకు అదొక బతుకు అనిపించదు అలా అని ఇగో ఇట్లా ఏది లోకమందెవడైన లోభిమానవుడుండు, భిక్షమరిది చేత పెట్టలేడు. వాడు లోభి కరెక్టే, ఒక 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 యాచకుడికి కూడా అతను అన్నం పెట్టలేనోడు, తాను పెట్టగయున్న తెగవు పుట్టదు కానీ ఎరులు పెట్టగా చూసి ఊరవలేడు. సో అతను పెట్టలేదు, పెట్టేటోడిని చూసి కూడా ఊరవట్లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్లు కాకుండా మనం అతీతంగా ఉండాలా, నలుగురికి మంచి చేయాలా అనే స్వభావం మా నాన్నగారు ఆ రోజుల నుంచి నేర్పిస్తే, అరే మా నాన్నగారు ఇంత చక్కగా పాడుతున్నారు, మనం ఎందుకు రాయకూడదు అని మా చిన్నతనం నుంచి మేము కూడా హాస్టల్లో ఉండే రోజుల్లో ఆ పాటలు అట్లా అలా అలా ఆ పాటలు రాయడము అట్లా స్టార్ట్ అయ్యింది. ఓకే, నాన్నగారి ఇన్స్పిరేషన్ అయితే. ఓకే, సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా నాన్నగారి ఆయన పాటలు పాడడం నేర్పించాడు, ఆ పాటలలో సేవ ఎలా చేయాలో చెప్పాడు. అయితే మీరు సొసైటీలో తిరుగుతూ ఉన్నప్పుడు మీరు బాగా ఇన్స్పైర్ అయ్యి స్టార్టింగ్లో మీరు చేసిన సేవా కార్యక్రమం ఏంటి? మేము చేసింది ఏంటంటే అమ్మ, ఇప్పుడు ఒక ఆదిలాబాద్కు మేము ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బాగా ఏమంటారంటే పిల్లలందరూ కూడా అడవి ప్రాంతాల్లో ఎవరు చదువుకోకుండా చెత్త ఏరుతున్నారు, అక్కడ చెత్త ఏరి బ్రతుకుతున్నారు. ఆ పిల్లల్ని తీసుకొచ్చి కృషి హోమ్ ఉంది ఇక్కడ మేము మేడ్చల్ల, అక్కడ మేము ఒప్పైపోయినాం అనమాట. అప్పుడు ఆ పిల్లల పరిస్థితిని చూసి నేను ఈ పరిస్థితి నేను ఎవరికైనా చెప్తే ఒక మాటల్లో చెప్తే ఎవరు వినరు కాబట్టి దీన్ని పాట చేసి యూట్యూబ్ ద్వారా దీన్ని బయటికి పంపిస్తే బాగుంటుందని ఆ రోజుల్లోనే ఒక పాట రాసిన నేను ఈ అనాథ పిల్లల మీద. అరే ఎవరో ఈ మల్లెలు చెత్త ఏరే చిన్న పిల్లలు, అమ్మ నాన్నల జాడలు తెలియని అనాథలు, భరతమాత గుండెల మీద పేలేను తుపాకి తూటలు, ఎవరో ఈ మల్లెలు చెత్త ఏరే చిన్న పిల్లలు, అమ్మ నాన్నల జాడలు తెలియని అనాథలు, తిండి లేక ఎండిపోతున్న కన్న తల్లిదండ్రులెవరో, ఆడబిడ్డలను అమ్మిన ఆ తండవాసులెందరో, ఆకలి కేకతోలు మాటించి అణుబాంబులై పేలినెందరో, ఎవరో ఈ మల్లెలు చెత్త ఏరే చిన్న పిల్లలు, అమ్మలాలల జాడలు తెలియని అనాథలు.
అట్లా ఈ సూపర్ అండి, అసలు హృదయాన్ని కదిలించింది ఆ పాట. మీరు పాడుతూ ఉంటే నిజంగా అనాథ పిల్లలు ఇట్లా కళ్ళ ముందు కదులుతూ ఉన్నారు. అమ్మ. సో అట్లా ఇది ఈ ప్రజల్లో పంపాలా ఇట్లాంటి పాటలు అని ఆ, మా యూట్యూబ్ ద్వారా విఎన్ బ్రదర్స్ మా యూట్యూబ్ పెట్టి అందులో చాలా పాటల్ని ఆ, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద అయితే ఏంది, ఉమ్, ఈ పిల్లల మీద అయితే ఏంది, అనేక పాటల్ని మనం ఉమ్, సమాజానికి తెలియజేసి వాళ్ళలో అవేర్నెస్ తీసుకురావడానికి ఉమ్. మేము చేసినాం అనమాట. డే బై డే మనుషులు చాలా అంటే కలుషితం అయిపోతూ ఉన్నారు. మీరు కల్మషం లేకుండా పాటలు పాడుతూ ఉన్నారు, సమాజ సేవ చేస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో నేను బాగున్నానా, నా ఫ్యామిలీ బాగుందా, నా ఫ్యామిలీ కోసం ఏదైనా చేయాలి, ఎంత డబ్బు సంపాదించినా ఇంకా ఇంకా కోట్లు కోట్లు కూడబెట్టాలి అని అనుకుంటున్న ఈ రోజుల్లో అమ్మా. సొసైటీకి, పిల్లలకి ఏదైనా చెయ్యాలి అని మీరు ఆలోచిస్తూ ఉన్నారు కదా, ఇంకా చేస్తూ ఉన్నారు కదా, అది నిజంగా కూడా అప్రిషియేట్ చేయాల్సిన విషయం అండి, వాట్ ఎవర్ ఇట్ మే బీ. అమ్మా. సో మీరు ఎంతోమంది చేతుల మీదుగా అవార్డులు కూడా తీసుకున్నారు కదా. అమ్మా. ఫడ్నవీస్ గారితో తీసుకున్నారు, దేవేందర్ ఫడ్నవీస్ గారు. దేవేందర్ ఫడ్నవీస్. అంటే అక్కడ మహారాష్ట్రలో ఇట్లా మహారాష్ట్రలో మేము ఒక ఎస్టీ సెమినార్ పెట్టినాము ట్రైబల్ పిల్లలకు, తర్వాత ఈ అనాథ ఏమంటారు మన ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళకు అనేక సర్వీస్ కార్యక్రమాలు చేసినాం. మా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జాతీయ వేరే స్టేట్స్లలో కూడా చేస్తారా మీరు? ఇది మాది మా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ అనేది ఆల్ ఇండియా అంటే మొత్తం చాలా భారతదేశంలో. ఇందులో ఈ సంస్థ మా సంస్థ ఇందులో చాలా పెద్ద మనుషులు ఉంటారు. అంటే ఒక ఎమ్మెల్యే క్యాడర్, ఒక మంత్రి క్యాడర్, ఐఏఎస్ ఆఫీసర్లు, అలాంటి ఒక పెద్ద సంస్థ ఇది. అంటే ఎవరైతే రిటైర్డ్, ఇప్పుడు మా దీనికి అధ్యక్షులు వచ్చేసి అమర్ సింగ్ తిలావత్ గారు, ఎక్స్ మినిస్టర్ గారు, నేను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ నేషనల్ ట్రెజరరు, వారు ప్రెసిడెంట్. అట్లా వచ్చేసేసి మన డీజీపీ, రిటైర్డ్ డీజీపీ మన జగన్నాథరావు గారు, తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డిటి నాయక్ గారు, తర్వాత ఇట్లా ఇది చాలా పెద్ద సంస్థ ఇది. ఇందులో చాలా ఒక 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 మంచి సమాజాన్ని వడబోసినటువంటి పెద్ద నాయకులే ఈ సంస్థలో ఉంటారు. మీరు ఈ సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తారా, పర్సనల్గా కూడా చేస్తూ ఉంటారా? మేము సంస్థ ద్వారా కాకుండా సంస్థ అయినా సరే ఇక్కడ మీటింగ్లు ఉన్నప్పుడు మీటింగ్లలో పోతాము. మీటింగ్లు అయిపోయిన తర్వాత మనతో చేతనైంది నేను ఇండివిజువల్గా చేస్తూనే ఉంటా చాలా వరకు. ఇప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఉన్నది, మీరు చూడండి, అక్కడ 2016లో మా పాపకు అక్కడ సీట్ వచ్చింది. పబ్లిక్ స్కూల్ గురించే ఎక్కువ ఎందుకు పట్టించుకుంటున్నారు అని అన్నప్పుడు అక్కడ మా పాపకు సీట్ వచ్చింది. అక్కడ వచ్చినప్పుడు నేను ఆ అమ్మాయికి తీసుకొని గేట్లో ఎంటర్ అవుతున్నా, ఒక ట్రైబల్ లేడీని ఒక సెక్యూరిటీ మెడల్ బట్టి బయటికి తోసేస్తున్నాడు. ఇట్లా ఎందుకు అట్లా తోసేస్తున్నారండి అని చెప్పేసి ఆ అమ్మకు అడిగినా నేను, అమ్మ అట్లా ఎందుకు ఇదంటే, మన ఎస్టీలకు గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్లు వస్తాయి, కానీ ఆ స్కాలర్షిప్ 2012 నుండి ఈ రోజు దాకా, అంటే 2016 దాకా ఆ స్కాలర్షిప్లు ఎవరి కూడా గవర్నమెంట్ ఇవ్వలేదు. కాబట్టి మీరన్నా ఇవ్వండి, లేకపోతే గవర్నమెంట్తోనన్నా మాకు ఇప్పించండి అని ఆ స్కూల్ యాజమాన్యం మమ్మల్ని, మీరు ఉండవద్దని పిల్లల్ని చేసేస్తే అంటే మా పిల్లలు ఆడనే చదువుకోవాలని నేను కూర్చున్నాయి ఆడ. కాబట్టి సెక్యూరిటీ వాళ్లకు స్కూల్ యాజమాన్యం ఆదేశాలు ఇచ్చింది, మా జాబ్ పోతుంది అని, నేను పోకపోతే మెడలు బట్టి తోసేస్తున్నారు అని అన్నది. అప్పుడు నేను చాలా బాధపడ్డా. అంటే సమాజంలో ఒక సంఘ సేవకుడిగా 10 మందికి ఏదో హెల్ప్ చేయాలనే వ్యక్తిగా, అవగాహన కలిగిన వ్యక్తిగా ఇటువంటి విషయాలు చూసినప్పుడు చాలా అంటే చాలా బాధ అనిపించి నేను మాజీ మంత్రి అమర్ సింగ్ తిలావత్ గారికి చెప్పిన, సార్ మీరు ఆల్ ఇండియా బంజారాకు నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నారు, మరి ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి కనుక మీరు దీని పట్ల కొంచెం చేయాలా, మనకు బాగుంటుంది అంటే, అరే సరే మనం పోదామని. ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీ మన సోమేష్ కుమార్ గారు ఉండే అప్పట్లో. సోమేష్ కుమార్ గారి దగ్గర వెళ్ళి ఆ రోజుల్లో 7 కోట్ల రూపాయలని మేము శాంక్షన్ చేయించినాం పిల్లలకు. ఆ బ్యాచ్ అంతా కూడా వెళ్ళిపోయింది, మంచిగా చదువుకున్నారు వాళ్ళు.
తర్వాత ఇంకో సమస్య అక్కడ ఆ, హాస్టల్ సమస్య. ఇప్పుడు 11 జిల్లాలు ఉన్నప్పుడు 66 సీట్లు వచ్చేది మనకు ఉమ్, ఆ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ గిరిజన పిల్లలకు. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 33 జిల్లాలు అయినాయి. 33 జిల్లాలకు అంటే 11 జిల్లాలకు 66 అంటే జిల్లాకు 6 సీట్లు వచ్చినాయి మనకు. ఉమ్, 6 సీట్లు అంటే ఇప్పుడు 33 జిల్లాలకు 33 ఇంటూ 6 ఎంత 198 సీట్లు రావాలా. ఉమ్, కానీ ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఆ 66 సీట్లకు కాస్త 20 సీట్లే చేసేసారు, ఉమ్, ఏది ట్రైబల్ పిల్లలకు. ఉమ్, సో 20 సీట్లు ఇంటూ 12 సంవత్సరాలు చదువుకోవాలి పిల్లలు, ఫస్ట్ క్లాస్ నుంచి 12th దాకా. ఉమ్, 240 సీట్లు ఉంటాయి అక్కడ. ఉమ్, ఈ 240 సీట్లు పిల్లలు, సీట్లు అయితే ఇచ్చింది గవర్నమెంట్, కానీ మరి వాళ్ళకు షెల్టర్ ఏది ఉండడానికి? ఉమ్, ఇప్పుడు 33 జిల్లాల పిల్లలు, నల్గొండ, ఖమ్మము, ఇటు చూస్తే మీరు భద్రాచలము, ఇటు చూస్తే ఈ ప్రాంతాల నుండి 33 జిల్లాల నుంచి వచ్చే పిల్లలు, వాళ్ళకు ఉండడానికి షెల్టర్ లేకపోతే అందరూ డ్రాప్ అవుట్ అవుతున్నారు, ఉమ్, వెళ్ళిపోతూ ఉన్నారు. ఉమ్, కనుక ఇప్పుడు ఏం చేయాలా? వాళ్ళు కొంతమంది ఏం చేసి ఇంత విలువైన సీట్లు అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, మంత్రుల పిల్లలు చదువుకునే ఈ గొప్ప స్కూల్లో ఈ ట్రైబల్స్ కూడా చదువుకునే అవకాశం వచ్చింది. ఉమ్, వచ్చినప్పుడు ఆ విలువైన సీట్లు బయట 3 లక్షల రూపాయలు పెట్టి వాడు చదువుకోలేడు, చదివించుకోలేడు కూడా. ఉమ్, మరి వచ్చిన దాన్ని వీళ్ళంతా కూడా డ్రాప్ అవుట్ అయ్యి వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. ఉమ్, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను 2016 నుంచి మన ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఉండే కేసీఆర్ గారికి ఉమ్, నేను కలిసి స్వయంగా, అయ్యా ఇట్లా ఉంది పరిస్థితి, ఈ ట్రైబల్ పిల్లల పరిస్థితి బాగలేదు, ఉమ్, మీరు ఒక హాస్టల్ కట్టిస్తే పర్మనెంట్ సొల్యూషన్ చూపించండి. ఉమ్, ఇప్పుడు వీళ్ళు కొంతమంది ప్రైవేట్ హాస్టళ్ళల్లో వీళ్ళు ఉంటున్నారు పిల్లలు, కొంతమంది ఏంటంటే వ్యవసాయ భూముల్ని వదిలిపెట్టేసి ఈయనే పిల్లలతోని పట్టుకొని ఈయనే ఉంటున్నారు. అలా చాలా బాధపడుతున్నారు. కనుక ప్రైవేట్ హాస్టల్ వాళ్ళు నెలకు 12,000 13,000 రూపాయలు దోపిడీ చేస్తున్నారు. ఎట్లా? ఇప్పుడు 5,000 రూపాయలు ఫీజు అంటాడు, 1,000 రూపాయలు దోబీ అంటాడు, 1,500 ట్యూషన్ ఫీజు అంటాడు, ఇంకో రకరకాల ఫీజులు అని చెప్పి 12,000 10,000 తల్లిదండ్రుల మీద పెట్టి 1,20,000 రూపాయలు వాడిని ఎత్తిన పెట్టి ఈ గరీబోళ్లకు అన్యాయం చేస్తుంటే